జై శ్రీరామ్. మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం వినబోతున్నాము. ఎంత బాగుందో చూడండి. దీని పద్యము, ఈ అర్థము మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందరో మహానుభావులు అనేటటువంటి కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికి కూడా తెలిసిందే. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మహానుభావులు, ఎందరో మహానుభావుల్లో విద్యాప్రకాశానందగిరి స్వామివారు ఒకరు. గొప్ప మహానుభావులు. అనంతమైన జ్ఞానాన్ని చిన్న చిన్న పద్యాల ద్వారా వారు తెలియజేశారు. గీతామ గ్రంథం అనేటటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. తర్వాత జీవుడా మేలుకో, ఇదొక అద్భుతమైనటువంటి పుస్తకం. జీవుడా మేలుకో అనేటటువంటి పుస్తకం. తర్వాత మానసబోధ అనేటటువంటి పుస్తకం. రెండు అద్భుతమైనటువంటి పుస్తకాల్ని మనకు అందించారు. 100 పద్యాలుంటాయి అందులో. ఒక్కొక్క దాంట్లో 100 ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయో. అనంతమైన జ్ఞానం చిన్న చిన్న పద్యాల ద్వారా మనకు అందించారు మహానుభావులు. ఒక పద్యాన్ని ఈరోజు మనం గమనిద్దాం. గీత సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమేయది తెలిసికోరన్నా, గీతమాతకు సేవ సలిపి గీతతత్వము మదిని దాల్చి, గీత చెప్పిన కృష్ణదేవుని పాదపద్మము నమ్మి కొలువుము, తత్వసారము తెలిసికోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొలిగి మా లాభముందన్నా. అద్భుతమైనటువంటి పద్యం అండి. చాలా బాగుంది. చూడండి, భగవద్గీత. ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలున్నాయి, కానీ సాక్షాత్తు భగవంతుని యొక్క ముఖారవిందం నుండి వెలువడిన శాస్త్రమే భగవద్గీత. సమస్త శాస్త్రముల యొక్క సారాంశము అందులో సంక్షేపంగా తెలుపబడింది భగవద్గీతలో. ఒకప్పుడు విషాదంతో కూడికొని ఉన్న అర్జునుడు గీతాశాస్త్రమును విన్న వెంటనే దుఃఖరహితుడై, అర్జునుడు ఒకానొక సమయంలో భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయమే అది, అర్జున విషాద యోగం. బాధపడుతూ కూర్చుండిపోతాడు. ఆ భగవద్గీత వినడం చేతనే దుఃఖరహితుడై, అంటే బాధలన్నీ కూడా తొలగిపోయి సంశయరహితుడై, సంశయవర్జితుడై, అన్ని సంశయాల్ని విడిచిపెడతాడు. నేను చేస్తున్నది ఏది చెయ్యాలో అది భగవద్గీత ద్వారా తెలుసుకొని జాగ్రత్తగా ఆచరించాడు. పరమానంద భరితుడై, మనకు కూడా అంతే, ఏం చేయాలో తెలియదు. అది తెలియాలంటే భగవద్గీత చదవాలి. అనేక సందర్భాల్లో ఈ సందర్భంలో ఏం చేయాలి నేను అని పడే సందర్భాలు సహజంగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనము ధర్మాన్ని ఆశ్రయించాలి. ఏమిటి ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుందని మనకు చెప్పేవాళ్లు కావాలి. ఎవరు ఉండరు. అటువంటి సమయంలో ఈ భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది స్ఫురణకు రావాలంటే ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకమైనా పారాయణ చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. పరమానంద భరితుడై, ఏం చెయ్యాలో తెలియనప్పుడు మనకు ఒక స్ఫురణ వచ్చిందనుకోండి, ధర్మపూరితమైనటువంటి దారి దొరికిందనుకోండి, పరమానందాన్ని పొందుతాం. అలా అర్జునుడు కూడా పొందాడు. తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. పరమానంద భరితుడై తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. కాబట్టి దుఃఖపూరితులై ఉన్న జనావళికి భగవద్గీత దివ్య సంజీవిని వంటిది. బాధలో ఉన్నటువంటి జనాలకి భగవద్గీత సంజీవిని వంటిది. ఈ సంసార కూపమున పడి ఎందరో జీవులు తమ కర్తవ్యమేమిటో తెలియక, తమ స్వరూపమేమిటో బోధపడక, మన స్వరూపం ఈ శరీరం కాదు, ఈ చక్రవర్తి అనేటటువంటి, ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు ఈ విధంగా ఆలోచన చేసుకోవాలి. ఈ శరీరం నేను కాదు, నాలో ఉన్నటువంటి జీవుడి పేరు చక్రవర్తి. అయితే అలా ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. తన స్వరూపం ఏమిటో బోధపడక, మనుషులకి చాలా మందికి కూడా అద్దంలో ఈ దేహాన్ని చూసుకొని ఇదే నేను అని అనుకుంటూ ఉంటారు. కానీ
వాస్తవానికి ఈ దేహము నేను కాదు. అలా అని దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం వైద్యుల దగ్గరికి వెళ్తే ఏమంటాము, డాక్టర్ గారు నాకు చెయ్యి నొప్పిగా ఉంది అని అంటాం. నా చెయ్యి నొప్పిగా ఉంది అనే అనాలి, కానీ ఈ శరీరం నేను అని అనుకోకూడదు. అదే జ్ఞానం అంటే. అలా ఉచ్చరించాల్సి వచ్చిన సమయంలో అలా ఉచ్చరించాలి, కానీ దానికి మమేకం కాకూడదు. అజ్ఞానంతో కూడుకొని తత్ప్రభావం చేత సంసారమను సుడిగుండంలో గిరగిరా తిరుగుచూ నానా బాధలు పొందుతున్నారు జనులు. పుడుతున్నారు, చస్తున్నారు, మరలా పుడుతున్నారు. ఇలా జనన మరణ చక్రమే సంసార చక్రం. కాబట్టి అలా ఆ చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉన్నాం మనం అందరం కూడా జీవులం. శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు రణరంగంలో అర్జునుడికి బోధించిన ఈ దివ్య గీతా శాస్త్రమును ఎవరు భక్తిపూర్వకంగా పఠిస్తారో, ఆచరిస్తారో వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని తమ యథార్థ స్వరూపమగు ఆత్మను అనుభూతి మొనర్చుకొని పరమానందాన్ని తప్పక పొందుతారు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ సమయంలో, యుద్ధ రణరంగంలో చెప్పినటువంటి భగవద్గీతను ఎవరైతే వింటారో, వాళ్ళు ఎవరైతే ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెడతారో వాళ్ళు తప్పక పరమానందాన్ని పొందుతారు. పరమానందాన్ని పొందాలి మనిషి. అప్పుడే ఈ మనుష్య జన్మని పొందినందుకు సార్థకత. చిన్న చిన్న ఆనందాల దగ్గర ఆగిపోకూడదు. కాబట్టి గీతను తప్పక ఆశ్రయించాలి, భగవద్గీతని తప్పక ఆశ్రయించాలి. గీత బోధించిన మహోన్నత ధర్మాలను ఆచరణలో ఉంచాలి, పెట్టాలి. జీవితం పూర్తి కాకపూర్వమే ఆత్మానుభూతిని పొంది స్వస్వరూప సాక్షాత్కారం పొంది జీవుడు బంధ విముక్తుడు కావాలి. ఏది తన నిజస్వరూపమో తెలుసుకోవాలి. నేను అందుకే 1-2 సార్లు చెప్తూ ఉంటాను, ఈ శరీరము మనం కాదు, మన లోపల ఉన్నటువంటి చైతన్యమే మనము. ఆ స్వస్వరూపాన్ని, మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. అదే మన నిజస్వరూపం. ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపం. కాబట్టి పరమాత్మ వేరు, మనం వేరు కాదు. జీవుడే దేవుడు, జీవోదేవ సనాతనః. కాబట్టి ఆ స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి జీవుడు. అందుకే ప్రతివారు గీతను శ్రద్ధాపూర్వకంగా పఠించి గీతోక్త ధర్మములను ఆచరణలో పెట్టుకోవాలి. గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ మీద అనన్యమైన భక్తి కలిగి అర్జునుని వలె పరమశాంతిని మనం కూడా పొందాలి. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంత ప్రీతి, బావా బావా అంటూ ఎంత సేవిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మని. నువ్వు ఎలా చెప్తే అలా వింటాను బావా అంటాడు. ఆ స్వతంత్రత మనం కూడా తెచ్చుకోవాలి. నాకు బావెందుకు అవుతారు అనుకోకూడదు. మనమంతా కూడా అర్జునులమే. మన తరఫున అడిగారు, మనకొచ్చిన సందేహాల్ని శ్రీకృష్ణ పరమాత్మను అడిగి మనకు దారి చూపించాడు అర్జునుడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్పినట్టు చెబుతూ మనందరికీ చెప్పాడు. వాళ్ళు నరనారాయణులు, వాళ్లకు సర్వం తెలుసు వాస్తవానికి. కాబట్టి మన కోసమే భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ విధంగా స్వామి మీద అనంతమైన భక్తిని పెంచుకొని పరమశాంతిని పొందాలి. పరమశాంతిని, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అదే అసలు మనిషికి చాలా ముఖ్యమైంది. ఎంత ధనం సంపాదించామనేది కాదు, ఎంత మనశ్శాంతితో ఉన్నామో, ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నామో అనేది చాలా ముఖ్యం. 100 సంవత్సరాల తరువాత ప్రశాంతంగా మరణించగలగాలి. ప్రశాంతంగా, ఎటువంటి బాధలు ఉండకూడదు మనస్సులో. అయ్యో ఫలానా ఇది ఆగిపోయింది, అదాగిపోయింది, అదయింది, ఇదయింది అనేటటువంటి విషయాలు ఏవి కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఉన్నా వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి. అలా పరమశాంతిని పొందాలి మనిషి. కాబట్టి జీవుడా, అజ్ఞాన నిద్ర నుండి మేలుకో, భగవద్గీతను ఆశ్రయించి తరించు, బంధ విముక్తుడవు కా అని చెప్పి మనకు మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందులో విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఒకరు, వారు మహానుభావులు తెలియజేశారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మనము భగవద్గీతను ఆశ్రయిద్దాము.
నేను తొందరలో భగవద్గీత ప్రారంభించాలి అనుకుంటున్నాను. ప్రతిరోజు కనీసం 1-2 శ్లోకాలు అర్థంతో సహా అందరికీ పంపించాలి. అందరూ చదవాలి, యువత ప్రధానంగా చదవాలి. ఎందుకంటే వయస్సు వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కదా. పిల్లలు చదవాలి, పిల్లలకు చెప్పాలి. దానిలోని అన్ని అద్భుతమైన శ్లోకాలే. కొన్నిటిని మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటాను నేను మా పిల్లలకి కొన్ని శ్లోకాలని. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇదొక అద్భుతమైనటువంటి శ్లోకం, మళ్లీ మళ్లీ తెలుసుకోవాల్సినటువంటి శ్లోకం భగవద్గీతలో. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మళ్లీ మళ్లీ మనం చదువుతూ ఉండాలి, పిల్లలకు కూడా చెబుతూ ఉండాలి. ఇవి మనకు అనేక మార్లు వచ్చేటటువంటి సందేహాలకు సమాధానం అన్నమాట ఈ శ్లోకాలు. కాబట్టి మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి విషయాల్ని ఈరోజు తెలుసుకున్నాము. రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తాను. అనంతమైన జ్ఞానాన్ని మల్లయ్య అనుగ్రహంతో తెలియజేస్తానని భక్తులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ చక్కగా షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. అందరము అనంతమైన జ్ఞానాన్ని పొంది ఐకమత్యంతో ఉంటూ మన యొక్క ఆచారాల్ని మన పిల్లలకి అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్లతో ఆచరింపచేస్తూ మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.